వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ దేనని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే జనగామ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థాయి బీఆర్ఎస్ కైవసం చేసుకుందని హర్షం వ్యక్తం చేస్తూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేసి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని సూచించారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థులను కార్యకర్తలు సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అనంతరం గెలుపొందిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నన్నపునేని నరేందర్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పలువురు ఉన్నారు. మాకు చేనేత రుణమాఫీ అని చెప్పిండ్రు, రుణమాఫీ కాలేదన్నా మాట్లాడండి అని చెప్తున్నాడు. ఆ హౌస్ లో పోయి శాసనసభలో మాట్లాడదామంటే అది గౌరవ సభలకు లేదు, కౌరవ సభలకు ఉన్నది. మందబలంతో మీద వరుడు ఒరులుడు తిట్టుడు బూతులు మాట్లాడే ఇవాళ బూతుల సభ తప్ప అదేమన్నా శాసనసభ లేకుండా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా. ఆ సభకు కేసీఆర్ నువ్వు రా అంటావు. కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ వెంటనే ఈ లాగా నడిచిపోయింది. నువ్వు కేసీఆర్ గారి గురించి అసలు నీకు రావాలా రా అంటే ఆయన వస్తే గుండాయి అక్కడే అసలు అనుకుంటాడు, అక్కడే పోతాడు. మనం చూసినాం, సెంటర్లో మస్తుగా చూసినాం. అందుకే మీరు ఎవ్వరు కూడా పెద్ద ఆందోళన పడే అవసరం లేదు. 3 మున్సిపాలిటీలు మేము జరగాము. మీరు మొన్ననే సర్పంచులు బ్రహ్మాండంగా గెలిపించుకున్నారు, చాలా సంతోషం. 3 మున్సిపాలిటీలు మీకు ఉన్నాయి. 3 మున్సిపాలిటీలు కూడా ఇటు 4 సార్లు జనగామ, చేర్యాల, గన్పూరు, తొర్రూరు వస్తాయి. తొర్రూరులోకి రాదు. సో మీకు 3 మున్సిపాలిటీ ఉన్నాయి. మరి 3 పల్లా రాజేశ్వరరెడ్డి గారి నేతృత్వంలో, డాక్టర్ రాజయ్య గారి నాయకత్వంలో గెలిచి రావాలని, గెలిచి వస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా రిక్వెస్ట్. గెలిచిన సర్పంచులు, జెడ్పీటీసీలు మీకు బాధ్యత ఉన్నది. మీ ఎలక్షన్ అయిపోయింది చాలు, నేను ఇంట్లో వంటాలి నడవదు. పార్టీ అన్నప్పుడు మీకు కూడా బాధ్యత పెడతారు. దయచేసి మీరు కూడా రావాలి. మీరు కూడా తలా ఒక వార్డు ఇన్ఛార్జ్ తీసుకోవాలి, తప్పకుండా తిరగాలి. తప్పకుండా మీరు మునదాకా మీరు ఎట్లయితే మరి కష్టపడి ఒక్కొక్క ఓటర్ను ఖచ్చితంగా మాకు సంబంధించిన ఈ 3 నియోజకవర్గాలు జనగామ, పాలకుర్తి, స్టేషన్ గన్పూర్లో మీడియాల గులాబీ జెండా ఎగరేస్తాం. 2001 నుండి ఇప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచే టిఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో తీసే సమయంలో కూడా చేర్యాల కానీ, జనగామ కానీ, స్టేషన్ గన్పూర్ కానీ గులాబీ కండగా నిలిచింది. నిన్న మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా స్టేషన్ గన్పూర్, జనగామనే మన యొక్క నాయకులు గులాబీ జెండా ఎగరవేశారు. ఇవాళ కూడా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఎన్ని నిర్బంధాలున్నా, రోజుకో కేసు పెట్టినా, పోలీసుల నిర్బంధం, మిగతా వాళ్ళ యొక్క ఇబ్బందులు ఉన్నా కూడా ఇవాళ మా అందరికి కూడా గులాబీ జెండాకి వాళ్ళందరూ కూడా స్వాగతం పలికిలో ఎన్నుకున్నారు. ఒకటే విషయమైనా ఈ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అనేక అవాంతరాలు ఉంటాయి, డబ్బు ప్రభావం ఉంటుంది. అయినా కూడా వచ్చేది గుర్తుండదు, కారు గుర్తుండదు. కాబట్టి మీరిచ్చిన స్ఫూర్తి, మీరు చెప్పే మాటలు విని ఖచ్చితంగా మా జనగామ మున్సిపాలిటీ మీద, మా చేర్యాల మున్సిపాలిటీ మీద మీ మాటలు విని ఖచ్చితంగా స్ఫూర్తి పొంది మా యొక్క ఈ 2 మీద కూడా గులాబీ జెండా ఎగరేస్తామని తెలియజేస్తున్నాను. ముందుగా కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మీకు పోయిన నెల డిసెంబర్లో మీ అందరికీ గుర్తు ఉంటుంది. కేటీఆర్ గారిని, పల్లారాజేశ్వరరెడ్డి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి మన పార్టీ ఆఫీసులో ఆ రోజు సన్నాహ కార్యక్రమానికి ఇస్తే కేటీఆర్ గారు ఆ రోజు మీరందరూ సర్పంచ్ హైయెస్ట్ మెజార్టీ కలిసి నాకు బహుమతికి ఇవ్వాలంటే పల్లారాజేశ్వరరెడ్డి గారు, దయాకర్ రావు గారు, రాజయ్య గారు ముగ్గురు జనగాం జిల్లాలో అత్యధిక సర్పంచ్లు గెలిపించి ఈ రోజు కేసీఆర్ బహుమతి ఇచ్చారు. కొందరు
కొంచెం కాంగ్రెస్ వాడుకోగలరు. సోషల్ మీడియాలలో ఏం మాట్లాడుతున్నారు? కేటీఆర్ ని ఐరన్ లెక్క నా కొడుకు చూడండి సర్పంచ్ గెలిపించిందో ఐరన్ లెక్క ఇప్పుడు చెప్పండి నా కొడుకులారా. మేము ఎన్ని రోజులు ఏమి మాట్లాడకుండా మంచిగా మాట్లాడుతున్నాం. మీరు కేసీఆర్ గారిని తిరుగుతున్నారు కాబట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ని మీరు ఎన్ని మాటలు అంటుంటే ఇన్ని రోజులు భరించాం. ఇక ఎవరు భరించే పరిస్థితులు లేవు. కేటీఆర్ గారు ఒక రోజు చెప్పారు, మీరు మాటలతో చెప్తే మేము రాళ్ళతో కొడతామని చెప్పారు. ఖచ్చితంగా కేసీఆర్ నుంచి ఎవరైనా ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ రోజు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే, తెలంగాణ తీసుకొని రాకపోతే ఈ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, పిసిసి ప్రెసిడెంట్లు, వేరే పార్టీలైనా సమైక్యవాద ఆందోళన నాయకత్వం దగ్గర చెప్పులు మోసుకుంటే బతికేవాళ్ళు. ఈ రోజు మీరు గౌరవంగా ఇవాళ ముఖ్యమంత్రి పదవి ఉంది అంటే, ఇలా పిసిసి ప్రెసిడెంట్ ఉందంటే కేసీఆర్ దయ కాదా? ఈ రోజు తెలంగాణలో హైకోర్టు జడ్జిగా మనోళ్ళు అవుతున్నారు. ఇలా తెలంగాణ హైకోర్టుకు మనోళ్ళు అన్ని కూడా అదవుతున్నారు. ఈ రోజు తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవంగా బతికే పరిస్థితి తీసుకొచ్చిన కేసీఆర్ ను ఈనాటి తెలంగాణ గాంధీ అనిపిస్తూనే మన కేసీఆర్ ను పెడుతుంటే మన రక్తం మరిగిపోతుంది. ఇక నుంచి మనం ఊపుకునే ప్రసక్తే లేదు. కేసీఆర్ గారు ఇన్ని రోజులు మనం శాంతియుతంగా ఉండి తెలంగాణ తీసుకురమ్మన్నారు కానీ కేసీఆర్ తిడుతుంటే మనం శాంతియుతంగా ఉండడం కరెక్టా? మనం వాళ్ళను ఎట్టి పరిస్థితులు ఎక్కడికక్కడ నిలదీసి ఏ ఊరుగా రోజు కేసీఆర్ ని ఎవడైతే మాట్లాడతాడో వాళ్ళని ఎట్లా చూడాలో, వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలో మీరందరూ కూడా మనం ఎదుర్కోవాలి. ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ గారిని సీఎం చేసేదాకా మన పోరాటం మొదలతో మన కష్టపడాలి. జనగాంలో కూడా పల్లా రాజశేఖర్ గారి సేవలను గుర్తించి మంచి మెజార్టీతో రాజయ్య గారికి పాపం ఆయన ఇబ్బంది పెడతాడు. దుమ్ము లేవుతాం సీఎం మీద కూడా. ఇంకా మున్సిపాలిటీ ఎన్నికలు దగ్గరనే ఉన్నాయి. గల్పూర్ ఇచ్చేసిన సిగ్గు లేకుండా చెప్తాడు. ఏం చేసినవా? 100 పడకల హాస్పిటల్ రాజయ్య గారు కేసీఆర్ దగ్గర కూర్చొని 100 పడకల హాస్పిటల్ తీసుకొస్తే నేను తెచ్చినంట. నేను వస్తా గల్పూర్కు దుమ్ము చెప్తా బిడ్డని చెప్తా చెప్తా. 100 పడకలు ఇచ్చింది మేము, గల్పూర్ మున్సిపాలిటీ చేసింది కేసీఆర్ గారు. అది గుర్తుపెట్టుకో బిడ్డ. కేటీఆర్ గారు, కేసీఆర్ నువ్వేం చేయలే. ఈ సంగతి అందరూ తెలుసు. నేను ఆ రోజు జనగాం జిల్లా వాస్తవంగా ముత్తురెడ్డి గారు ఇక్కడే ఉన్నాడు. ముత్తురెడ్డి గారు, నేను రాజయ్య గారు పట్టుబట్టి జనగాం జిల్లా తెచ్చాం. ఆ జనగాం జిల్లా చేయటం వల్లనే ఇలా అద్భుతంగా జనగాం అభివృద్ధి అయిందా కాలేదా? జనగాం జిల్లాలో నీళ్ళ కోసం ఎంత కొట్టాడో ఒకసారి గుర్తు పెట్టుకోండి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మాట్లాడతాడు, ఓడి నెట్టగాలి పడ్డోడు మాట్లాడతాడు, ఓ నలవనాలు మాట్లాడతాడు, ఓడు గడ్డ మెదుకున్నాడు, ఆ గడ్డ సకలంగా ఉండదు. విశ్వని గడ్డ మాట్లాడతాడు. అది మా కేసీఆర్ గారు సూర్యకిరణాలు ఎట్లది యావత్ భూమండలానికి ఎవరినైనా పాకుతున్నారు సూర్యకిరణాలు. అట్లా పల్లెల లక్ష్మి కానీ, మంచినీళ్ళు కానీ, గొర్రెలు కానీ, యావత్ గొల్ల కుటుంబాలందరూ కానీ అట్లా సాగని, మంగళి, కమ్మరి, కుమ్మరి, హంసని, వడ్డంగా అనేక కులవృత్తులను ఇవాళ జీవితమిచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఎవరు అడిగినా ఇచ్చిండ్రు. సమాజాన్ని కాపాడుకునే స్థితి ఉన్నది. తెలంగాణ విద్యా నాయకుడిని అనే హక్కు మీకుందా సమాజం అని చెప్పి ఈ వేదిక ద్వారా ప్రజలందరూ అడుగుతున్నారు, దేశ నాయకులందరూ అడుగుతున్నారు. ఇలా ఈ గాలి వీస్తుంది. అట్లనే కేసీఆర్ గారు ఈ తెలంగాణ ప్రజలకు ఏం కావాలో వీసి దిద్దింది తప్ప ఈ వర్షం పెడుతుంది. అది మా కేసీఆర్ గారు. ఎవరు అడగలే. అడిగి పని తనకు తనే రైతుకు పెట్టుబడి చేయాలని చెప్పి, పనులంతా చేయాలని చెప్పి, ఈ సమాజానికి ఏం కావాలా, గ్రామాలు నీరు కావాలా, సాగునీరు కావాలా, త్రాగునీరు కావాలా, పట్టణాలు చేయాలా, ఇండస్ట్రీస్ కావాలా, ఇలా మా రామన్న నాయకత్వంలో ఇలా హైదరాబాద్ దగ్గర దిద్దుకుంటే మంచి దేశ విదేశాలు వచ్చి, ఇది హైదరాబాద్
ఎట్లా మారిపోయింది, ఏ రూపం ఏర్పడుతుంది, ఈ తెలుగు ఇలా వచ్చినాయి అని చెప్పి తిద్దిన మా కేసీఆర్ గారి నాయకత్వం తిద్దిన మన రామన్న ఇవాళ తేజస్సు రాబోయే రోజుల్లో తెలంగాణకు బాజాప్తా చేస్తూ ఈ అవకాశం మా సభాధ్యక్షులు పనులకు అనేక వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఒక పక్క ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రజల నుంచి ఇచ్చింది కాబట్టి ఉద్యమ బిడ్డలుగా ఉద్యమ కారణంగా తెలంగాణ ప్రతినిధులుగా మీరందరూ కూడా ఆ ఊరిలో ఊరే కాకుండా మండలాన్ని మొత్తం కూడా గొప్పగా బీఆర్ఎస్ పార్టీని అన్ని పూర్వ చేయడం అందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.